అమెరికా ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెనక్కి తక్కిందా ఇరాన్? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం సంచలన ప్రకటన చేసింది ఇరాన్. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పుకొచ్చింది. గల్ఫ్ దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదు అంటూ కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. తమపై దాడి చేయకుంటే మేము కూడా దాడి చేయమంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ఇక నుంచి అయినా గల్ఫ్ దేశాలను అమెరికా స్థావరాలుగా మార్చకండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. పనిలో పనిగా అమెరికా ఇజ్రాయెల్కు లొంగే ప్రసక్తి లేదంటున్నాడు పెజెష్కియాన్. గల్ఫ్ దేశాలను చావగొట్టి సారీ చెప్పింది ఇరాన్. ఇప్పటికీ విడిచిపెట్టట్లేదు. ఇంకా యుద్ధం ఆగిపోలేదు. ఇంకా యుద్ధం కంటిన్యూ కాబోతోందా? ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్న తరుణంలోని ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపబోతున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని చెప్పుకోవాలి. మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన స్టేట్మెంట్ ఎంత వెయిట్ ఉండేదో ఇప్పుడు మసూద్ పెజెష్కియాన్ కావచ్చు, లేకపోతే ఆ కౌన్సిల్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే వాళ్ళ సుప్రీంకి సంబంధించి అంటే వాళ్ళ సుప్రీం కోర్టు ఉంటుంది కదా, అక్కడ న్యాయమూర్తి ఉంటారు కదా, సుప్రీం న్యాయమూర్తి. సో వాళ్ళు చెప్పింది